రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రేపే లోక్సభ ముందుకు నియోజకవర్గాల పునర్విభజన చట్ట సవరణ బిల్లు, మహిళా రిజర్వేషన్ల అమలుకు సవరణలు ప్రతిపాదించనున్న సర్కార్. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామన్న ఇండీ కూటమి, రాజకీయ లబ్ధి కోసమే తెస్తోందని విమర్శ, మహిళా రిజర్వేషన్లకు అనుకూలమేనని స్పష్టీకరణ. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం, దక్షిణాదికి అన్యాయం చేస్తోందన్న కాంగ్రెస్ బీఆర్ఎస్, తోసిపుచ్చిన బీజేపీ. తెలంగాణలో కొలిక్కి వచ్చిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ, 2 రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్. పోలవరం నుంచి గోదావరి నీటి వినియోగంపై కార్యాచరణకు చంద్రబాబు ఆదేశం, జూన్ చివరి నాటికి వెలుగొండ స్టేజ్ 1 పనులు పూర్తికి నిర్దేశం. తెలుగుదేశం పాలిట్ బ్యూరో ఇతర కమిటీల పునర్వ్యవస్థీకరణ, మంత్రి లోకేష్ కు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత. సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో ఘోర ప్రమాదం, డిటోనేటర్లు సిలిండర్లు పేలి 4 దుర్మరణం, 24 మందికి గాయాలు. ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ట్రంప్, ఒప్పందంపై మధ్యవర్తుల విస్తృత కసరత్తు, కాల్పుల విరమణ పొడిగింపుపై సంకేతాలు. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రేపు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు 2023 నాటి మహిళా రిజర్వేషన్ చట్టం అమలును వేగవంతం చేసేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు, శాసనసభలు కలిగిన 3 కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరీలకు సంబంధించి మరో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం లోక్సభ సీట్లు గరిష్టంగా 850కి పెరిగే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభలో 3/2 మెజార్టీ అవసరం కాగా బిల్లును వ్యతిరేకిస్తామని ప్రతిపక్ష ఇండీ కూటమి స్పష్టం చేసింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసేందుకు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొస్తోన్న కేంద్రం గురువారం దానిని లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. అనంతరం బిల్లుపై చర్చ జరగనుంది. ఇప్పుడున్న లోక్సభ స్థానాలను గరిష్టంగా 850 వరకు పెంచాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్య 815 గాను, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35గా పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆర్టికల్ 81(1) కింద రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే గరిష్ట లోక్సభ సభ్యుల సంఖ్య 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి గరిష్ట సంఖ్య 20గా ఉంది. కానీ ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడానికి వీలుగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026ను కేంద్రం తీసుకొస్తోంది. ఆర్టికల్ 81(3)లో 2026 తర్వాత ప్రచురించే తొలి జనాభా లెక్కల ఆధారంగానే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఉంది. ఇప్పుడు దాన్ని సవరించి గతంలోని జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల్ని పునర్విభజించడానికి కేంద్రం తాజా బిల్లు తీసుకొస్తోంది. 2026 జనాభా లెక్కలకు ముందే నియోజకవర్గాలను పునర్విభజించడానికి వీలు కల్పిస్తూ ఆర్టికల్ 55, 81, 82, 170, 330, 332, 334 ఏలకు సవరణలు ప్రతిపాదించింది. అయితే లోక్సభ సీట్లను 850కి ఏ ప్రాతిపదికన పెంచుతున్నారనే
చేస్తారనే విషయాన్ని బిల్లులో కేంద్రం స్పష్టంగా చెప్పలేదు. పార్లమెంటులో చర్చ సందర్భంగా ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. అప్పుడు అన్ని రాష్ట్రాల్లో స్థానాలను 50% పెంచుతామని చెబితే ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు ఎన్ని పెరుగుతాయన్న దానిపై స్పష్టత వస్తుంది. ఆ రాష్ట్రాలకు వచ్చిన సీట్లను అంతర్గతంగా పునర్విభజించుకోవడానికి 2011 జనాభా లెక్కలు పనికొస్తాయి. అలా కాకుండా దేశం మొత్తాన్ని యూనిట్ గా తీసుకుని 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన చేపట్టాలని నిర్ణయిస్తే డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇచ్చే వరకు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. మహిళా రిజర్వేషన్లకు అనుగుణంగా దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ సీట్ల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తర్వాత కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి కమిషన్ అమల్లోకి వస్తుంది. సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తిని కమిషన్ చైర్పర్సన్ గా నియమిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ లేదా ఆయన ప్రతినిధి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు. రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులవుతారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కమిషన్ కు సహాయపడటానికి ప్రతి రాష్ట్రం నుంచి 10 మందిని నియమిస్తారు. ఇందులో 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలుంటారు. లోక్సభ సభ్యులను లోక్సభ స్పీకర్, ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేస్తారు. ఈ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు, అసెంబ్లీలతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల పునర్విభజనను చేపడుతుంది. అందుబాటులో ఉన్న జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఎన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాలు ఉండాలన్నది డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. రాష్ట్రాల వారీగా లోక్సభ, అసెంబ్లీ స్థానాలను విభజిస్తుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించాలని ఇండీ కూటమి నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్లకు తాము అనుకూలమని, ఈ సవరణలు తెచ్చేందుకు అనుసరిస్తున్న విధానంపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండీ కూటమి నేతలు సమావేశమయ్యారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్, ఆప్ నేత సంజయ్ సింగ్లు ఈ భేటీలో పాల్గొన్నారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని భేటీలో నిర్ణయించినట్లు ఖర్గే తెలిపారు. రాజకీయంగా లబ్ధి పొందడం, విపక్షాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో కేంద్రం ఈ బిల్లులను తెస్తోందని ఖర్గే ఆరోపించారు. డీలిమిటేషన్ ద్వారా ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలు అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో భాగమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోమన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదించిన సవరణలకు మహిళా రిజర్వేషన్లకు సంబంధమే లేదన్నారు. पिछड़े वर्ग, सदर्न स्टेट्स, छोटे स्टेट्स के खिलाफ हम आपको काम नहीं कर। मोदी जी, मैं समझता हूं कि आप देश को मैसेज देना चाहते हो कि आप प्रो विमेन हो। मैं जानता हूं कि आप एप्स्टीन फाइल से घबराए हुए हो। 35 लाख फाइलें यूएस में बंद पड़ी हैं, चाबी ट्रंप जी के हाथ में है और आप उससे डरे हो। मगर ये तरीका नहीं। आप चाहते हो कि आपके मुताबिक सीटें बढ़ें, डिलिमिटेशन हो और पिछड़े वर्ग को कुछ ना मिले। हम ये नहीं होने देंगे। డీలిమిటేషన్ పేరిట మరో కొత్త కుట్రకు బీజేపీ తెరలేపిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. లోక్సభ, శాసనసభ సీట్ల పెంపుపై కేంద్రం చెప్పేది ఒకటి, చేసేది మరొకటని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచాలని పొందుపరిచిన ఆ అంశాన్ని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. 50% సీట్ల పెంపు సహా ఇతర అంశాలపై బిల్లులో స్పష్టత లేదన్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో వివిధ పార్టీల కార్యకర్తలు, నేతలను ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా.
రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో కలిపారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. 2026 జనాభా లెక్కల ప్రకారం చేయకుండా ముందే ఎందుకు హడావుడి చేస్తున్నారని బీజేపీని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు చట్టం తేవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. 50% సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అంకెల గారెడితోటి వారు ఉత్తరాదిలో సీట్లను పెంచుకొని దక్షిణాది రాష్ట్రంతో సంబంధం లేకుండా ఈరోజు రాజ్యాన్ని ఏలాలి, దేశాన్ని ఏలాలి చెప్పినటువంటి పరిస్థితిని ఈరోజు మీరు తప్పొట్టుగా చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మూడులో ఈరోజు ఈ రాష్ట్రాల్లో అధికంగా ఆదాయాన్ని వనరుల రూపంలో దేశానికి ఇస్తున్నటువంటి ఈ ప్రాంతంలో అత్యధిక స్థానం ఇవ్వాలనడం ఏ విధంగా తప్పవుతుందో దానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ సమానం చెప్పాలి. కానీ పొలిటికల్గా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పినటువంటి చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగా సీట్ల పెంపు జరుగుతుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మహిళల అవకాశాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వాటా అడ్డుకోవడానికి కుట్ర పన్నుతున్నారా అని రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. జనాభాతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పెంపు జరుగుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24% ఉందని, నియోజకవర్గాల పెంపు తర్వాత కూడా 24%గానే ఉంటుందన్నారు. ఇవాళ డెమోక్రసీ అంటే బై ద మనీ, ఫర్ ద మనీ, ఆఫ్ ద మనీ గా మార్చేస్తున్నారు మీరు. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ అంతా సమానం. ఇది పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి పునాది. కానీ ఇవాళ దాన్ని తిరిగేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బున్నటువంటి వాళ్లకు ఓటు విలువ ఎక్కువ, కాబట్టి సీట్లు ఎక్కువ అని కొత్త ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉన్నది. వాళ్ళు ఎస్సీలు ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతారు, సంఖ్య పెరుగుతుందంటే లేదు 543కే పరిమితం చేసి మహిళా బిల్లు పెట్టమంటే మహిళలను అంతమంది ఎంపీలు ఎందుకు, అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు అనే విధంగా మీరు వ్యవహారం. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను ఏ అవసరాలకు ఎంత మేర వినియోగించుకోవాలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపాలని సూచించారు. జూన్ చివరికల్లా వెలిగొండ స్టేజ్ 1 పనులు పూర్తి కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంప్ కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులైన తారకరామ, మహేంద్ర తనయ, తోటపల్లి, జంఝావతి, హిరమండలం లిఫ్ట్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి వంశధార, నాగావళి, జులై నాటికి నాగావళి, చంపావతి అనుసంధానం పూర్తి చేయాలన్నారు. నేరడి బ్యారేజ్కు టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. హోటల్స్, షాపింగ్ ఏరియా ఉండాలన్నారు. ప్రాజెక్టు సమీప ప్రాంతాల సుందరీకరణ డిజైన్లు పరిశీలించారు. పోలవరం, పాపికొండలు, భద్రాచలం వరకు బోటింగ్ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించేలా పనుల్లో వేగం పెంచాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టులో భాగమైన ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1-2 పనుల్ని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. వెలిగొండ స్టేజ్ 1కు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 74%, టన్నెల్ టు బెంచింగ్ 94%, లైనింగ్ 66%, ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ 84%, లైనింగ్ 8% పూర్తయిందని అధికారులు తెలిపారు. మొత్తం వెలిగొండ పనులు జూన్ చివరికల్లా పూర్తి చేయాలని లక్ష్యం కాగా 2042 కోట్లు వ్యయం కానుంది. 200 టీఎంసీల గోదావరి వరద నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్కు, నల్లమల సాగర్కు తరలించేందుకు 58,700 కోట్లు ఖర్చు కానుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్కు సిడబ్ల్యూసీ నుంచి అక్టోబర్ 31 కల్లా ఆమోదం లభిస్తుందని సీఎంకు వివరించారు. అటవీ, పర్యావరణ అనుమతులు, R&R క్లియరెన్స్ సెప్టెంబర్ 30కి పూర్తి కానున్నాయని చెప్పారు. చింతలపూడి లిఫ్టుకు పర్యావరణ అనుమతులు వచ్చాయని, ఈ ప్రాజెక్టుకు 8,075 కోట్ల వ్యయం కానుందని అంచనాలను అధికారులు సీఎం ముందుంచారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేపట్టిన చర్యలతో ఏపీలో భూగర్భ జలాలు పెరిగాయని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 62 గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ప్రజాప్రతినిధులు పండుగ వాతావరణంలో ప్రారంభించారు.
పల్నాడు జిల్లా ధరణికోటలో అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కేవలం 5 రూపాయలకే నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తరువాత స్థానికులకు సీఎం స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. అనంతరం పేదలు కార్మికులతో కలిసి భోజనం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అన్నా క్యాంటీన్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఏలూరు జిల్లా కైకలూరులో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. కడప జిల్లా కమలాపురంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పేదలకు టోకెన్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నా క్యాంటీన్ను అందుబాటులోకి తెచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్లు డిటోనేటర్లు పేలి 4 మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం కుమ్మరవాండ్లపల్లిలో ఒక ఇంట్లో మంటలు పొగలు వెలువడ్డాయి. వెంటనే ఆ ఇంటి కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారు. అయితే మంటలు ఆర్పుదామని చుట్టుపక్కల వాళ్లు నీళ్లు తీసుకుని వెళ్లగా ఇంట్లో భారీ పేలుళ్లు జరిగాయి. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించారు. రిగ్ వాహనం నిర్వహించే వెంకన్న ఇంట్లో నిల్వ చేసిన డిటోనేటర్లు పేలటం వల్లే పెను నష్టం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వెంకన్న కుటుంబం పరారైంది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన కుమ్మరవాండ్లపల్లికి చెందిన మహాబున్నీసా, పి విశ్వనాథరెడ్డి, మధుసూదన్, కదిరికి చెందిన అస్లాం భాషా మృతి చెందారు. పేలుడు ఘటనపై ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వెంకన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తెలంగాణకు చెందిన వ్యక్తి. దాదాపు ఒక 10 సంవత్సరంగా ఇక్కడ వచ్చి నివేశిస్తున్నట్టు తెలుస్తుంది. అరౌండ్ 12 o'clockకి మంట వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి అరిస్తున్నట్టు. సో అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. మంట వచ్చి దాన్ని ఆపడానికి కోసం పక్కన ఉన్న వాళ్ళందరూ రావడం జరిగింది. అప్పుడు 2 సార్లు పేలినట్టు. దానిలో 4 చనిపోయారు. రిమైనింగ్ ఒక 24 మంది గాయపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇంట్లో స్టోర్ చేశారో వాళ్ళని కూడా మనం పికప్ చేస్తున్నాము. సో వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అయిన తర్వాత మనం ఎఫ్ఎస్ఎల్ టీము రిపోర్ట్ తర్వాత బ్లాస్ట్కి రీజన్ ఏంటనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ను నియమించారు. ఈ మేరకు పాలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. 29 మందితో పాలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. 3 జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 18 మందికి జాతీయ ఉపాధ్యక్షులు, 10 మందికి జాతీయ అధికార ప్రతినిధులుగా చోటు కల్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మందికి అవకాశం దక్కింది. పాలిట్ బ్యూరోలో గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ చోటు దక్కించుకున్నారు. రాష్ట్ర కమిటీలో 185 మందికి గాను 50 మంది మహిళలకు చోటు ఇచ్చారు. 185 మందిలో 122 మంది బడుగులకు స్థానం కల్పించారు. 2029 ఎన్నికలు 33% మహిళా రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకుని కూర్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆన్లైన్లో విడుదల చేశారు. మొదటి సంవత్సరం 77%, ద్వితీయ సంవత్సరం 81% ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 72%, బాలికలు 81% ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో బాలురు 76%, బాలికలు 85% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు తొలి 3 స్థానాల్లో నిలిచాయి. అన్నమయ్య జిల్లా చివరన నిలిచింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలు తొలి 3 స్థానాలను దక్కించుకున్నాయి. అన్నమయ్య జిల్లా ఆఖరున నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు అవకాశం ఉంది. మే 21 నుంచి జూన్ 4 వరకు థియరీ, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. తమిళనాడు నుంచి అక్రమంగా చేపల వేటకు వచ్చిన బోట్లను బీదా సోదరుల ప్రోత్సాహంతోనే వదిలిపెట్టారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె హార్బర్కు వెళ్లిన జగన్ అక్కడి మత్స్యకారులతో మాట్లాడారు. 3 ఏళ్లు కళ్లు మూసుకుంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని పాతపాటే పాడారు. మళ్లీ అధికారం ఇస్తే మత్స్యకారుల కోసం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మత్స్యకారుల విశ్వాసం కోల్పోయిన జగన్ రెడ్డికి జువ్వలదిన్నెలో అడుగుపెట్టే హక్కు లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మత్స్యకారు యువత ఉపాధిని దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో మత్స్యకారులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన చరిత్ర జగన్కు ఉందని దుయ్యబట్టారు. మత్స్యకారుల విశ్వాసం కోల్పోయిన జగన్ వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి రథచక్రాల కింద వైసీపీ అరాచక శక్తులు నలిగిపోవడం ఖాయమన్నారు.
నువ్వు వచ్చి ఏమి సాధించావు ఇవాళ జువలదిన్నె హార్బర్లో? మత్స్యకారులకు ఏమైనా మేలు చేయగలిగేవా? లేకుంటే గతంలో అయ్యా ఈ జువలదిన్నె హార్బర్ని నేను మధ్యలో వదిలేసిపోయాను, నేను ఇక్కడ భూసేకరణ చేయలేదు, పనులు చేయలేదు, ఈ ప్రాజెక్టుకు మంచినీరు ఇవ్వలేదు, కాబట్టి నేను చేసిన తప్పుకి పరిహారంగా క్షమాపణ చెప్పుకొని పోవడానికి వచ్చానని చెప్పావా? ఏమి చేయడానికి వచ్చావు నువ్వు చెప్పాల్సి వస్తే వీటన్నిటికీ జువలదిన్నెలో నిలబడి ఈ ప్రాంత మత్స్యకారులారా నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణలు కోరాలి. నువ్వు నీ గన్ కల్చర్ మా దగ్గర సాగదు. తెలంగాణలో కార్పొరేషన్ పదవుల భర్తీ వ్యవహారం కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు 2 రోజుల్లో నియామక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో 4 గంటలకు పైగా ఈ భేటీ జరిగింది. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, కులాల కార్పొరేషన్లను పీసీసీ పూర్తిస్థాయి కమిటీ కూర్పుపై నేతలు చర్చించినట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలు, జగిత్యాల నియోజకవర్గ పరిస్థితులు, మండల కమిటీల ఏర్పాటు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శులు, ఇతర ఆర్గనైజేషన్ పోస్టుల భర్తీపై లోతుగా చర్చించారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆర్కియాలజీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు వచ్చేలా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. హైదరాబాద్లోని గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూమ్స్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. తెలంగాణలో అద్భుతమైన చారిత్రక నిర్మాణాలు, కట్టడాలు ఉన్నాయన్నారు. వాటిని సంరక్షించి పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామని మంత్రి జూపల్లి చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత చల్లారే సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారంతో ముగియనున్న 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు అమెరికా, ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దౌత్యపరమైన చర్చలకు మరింత సమయం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్లో జరిగిన చర్చల్లో ఒప్పందానికి అడ్డంకిగా మారిన ఇరాన్ అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధి, యుద్ధ నష్టాలకు పరిహారంపై రాజీ కుదిర్చేందుకు మధ్యవర్తులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ఎదురు చూస్తోందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో కలిసి తాము చేపట్టిన దాడులతో ఇరాన్లో పెద్ద విధ్వంసమే జరిగిందని చెప్పారు. అక్కడ మౌలిక వసతుల పునర్నిర్మాణానికి 20 ఏళ్లు పట్టవచ్చన్నారు. అటు ఇరాన్తో భారీ ఒప్పందం కుదుర్చుకోవాలన్నదే అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. The president wants to make, he doesn't want to make like a small deal. He wants to make the grand bargain. In Pakistan, we made a ton of progress, but the reason why the deal is not yet done is because the president, he really wants a deal where Iran doesn't have a nuclear weapon, Iran is not state sponsoring terrorism, but also the people of Iran can thrive and prosper and join the world economy. And that's the trade that he's offering. He said, if you guys commit to not having a nuclear weapon, we are going to make Iran thrive, we're going to make it economically prosperous, and we're going to invite the Iranian people into the world economy in a way they haven't been in my entire life. అటు ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళం విధించిన దిగ్బంధనం ఇలాగే కొనసాగితే పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఓమన్ జలాల్లో వాణిజ్య నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ సాయుధ దళాల అత్యున్నత కార్యాచరణ కమాండ్ ఖతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ కమాండర్ అలీ అబ్దుల్లాహి ఈ మేరకు ప్రకటించారు. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ తమ వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు అభద్రతాభావాన్ని సృష్టిస్తే దానిని కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన కింద పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరుస్తున్నందుకు చైనా చాలా సంతోషంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చైనా సహా ప్రపంచ దేశాల శ్రేయస్సు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దిగ్బంధనం వంటి పరిస్థితి భవిష్యత్తులో రాదని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చైనాతో కుదిరిన ఓ కీలక ఒప్పందాన్ని ట్రంప్ బహిర్గతం చేశారు. ఇకపై ఇరాన్కు ఎలాంటి ఆయుధాలు పంపబోమని చైనా అంగీకరించినట్టు ట్రంప్ తెలిపారు. కొన్ని వారాల్లో తాను చైనాలో పర్యటించనున్నట్లు వెల్లడించిన ట్రంప్ తాను అక్కడికి వెళ్లగానే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తనకు ఆత్మీయ ఆలింగనం ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పోట్లాడుకోవడం కంటే కలిసి పనిచేయడం ఎంతో మెరుగైనదన్న ట్రంప్ పోరాడాల్సి వస్తే ప్రపంచంలో అమెరికానే మెరుగైనదని పేర్కొన్నారు.
బీహార్లో తొలిసారి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. ఆ పార్టీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బీహార్ రాజధాని పట్నాలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ హస్నైన్ సమ్రాట్ చౌదరితో ప్రమాణం చేయించారు. దాదాపు 21 ఏళ్లు బీహార్ సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ సీనియర్ నేత విజయ్ కే చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు.